రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 9970 అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనేది ఉంది. అది ఏంటి అంటే, ఇంతకుముందు రైల్వే జాబ్స్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా వేరే రాష్ట్రాల్లో ఎక్కువగా వేకెన్సీస్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జోన్ ఏదైతే ఉందో అక్కడే ఎక్కువగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా విడుదలయ్యే నోటిఫికేషన్. మీరు ఏ జోన్కైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మరి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ జాబ్స్కి కావాల్సినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ అనేది ఎంత ఉండాలి, ఓసీ వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్లో మనకి శాలరీ అనేది ఎంత ఉంటుంది, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ అనేది ఎంత ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ విధంగా పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అర్థం అవడం జరుగుతుంది. అప్పుడు మీరు అప్లై చేయాలా వద్దా అనేది, మీకు ఈ జాబ్ సూటబుల్ అవుతుందా కాదా అనేది మీకు అర్థం అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2025 అనేది ఈ నోటిఫికేషన్ యొక్క నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నెంబర్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయంటే 12/4/2025 నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 11/5/2025 లోపు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక పేమెంట్ చేయడానికి 13/5/2025 అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా అప్లికేషన్స్లో ఏవైనా తప్పులు చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి విండో అనేది మనకి 14/5/2025 నుంచి 23/5/2025 మధ్యలో మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఆల్రెడీ చూసాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి వివరాలన్నీ చూడడం జరిగింది. మిగిలినటువంటి వివరాలు చూద్దాం. మొదటగా మనకు వేకెన్సీస్ సంబంధించి ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా వేరియస్ జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. అయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఏ జోన్ వస్తుంది అంటే సికింద్రాబాద్ జోన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ రెండు ఆర్ఆర్బీ అనేది మనకి సికింద్రాబాద్ వస్తుంది. జోన్లు మళ్ళీ రెండు ఉన్నాయి. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని కొద్దిగా పార్ట్, అలాగే తెలంగాణ అంతా రావడం జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతం ఏదైతే ఉందో దాని కిందకి రావడం జరుగుతుందన్నమాట. సో సికింద్రాబాద్ సంబంధించి మొత్తం 967 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏదైతే ఉందో అక్కడ మనకి 533 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నమాట. ఇది సెంట్రల్ నోటిఫికేషన్. మనకి అక్కడ ఇక్కడ అని రిజర్వేషన్స్ అయితే ఏమీ ఉండవు. బట్ మీకు లోకల్గా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా జోన్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఒక్క జోన్కి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఒక్క అప్లికేషన్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి చేసుకోవాల్సి ఉంటుంది.
వేరియస్ అప్లికేషన్స్ కానీ చేస్తే అప్లికేషన్స్ అనేవి మొత్తం రిజెక్ట్ అయిపోతాయి, మీకు తర్వాత ఒక అప్లికేషన్ కూడా మిగలదన్నమాట. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది నోటిఫికేషన్లో కూడా ఈ పాయింట్ని మనకి మెన్షన్ చేశారు. ఇక క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఏంటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఇక్కడ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీ కేటగిరీ ఏంటి చూసుకొని మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక నేను గుడ్ న్యూస్ అని చెప్పాను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి, మీరు చూడవచ్చు. సో ఎస్సీఆర్కి సంబంధించి 967, ఈసీఆర్కి సంబంధించి 533 వేకెన్సీస్ ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా మనకి చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. పెద్ద జోన్స్ ఆర్ఆర్బీస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తక్కువ వేకెన్సీసే ఉన్నాయన్నమాట. ఓకే, టోటల్గా 9,970 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పటికి మనం చూసుకోవాలి అంటే 1/7/2025 నాటికి మన యొక్క ఏజ్ అనేది దీని మధ్యలో ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 3 years, ఓబీసీ నాన్ క్రిమినల్ 6, ఎక్స్ సర్వీస్ ఎస్సీ ఎస్టీ అయితే 8 సంవత్సరాలు ఉంటుంది. ఇక రైల్వే గ్రూప్ డి గ్రూప్ సి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకి ఇక్కడ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏ డేట్ ఆఫ్ బర్త్ లోపు మనం జన్మించుంటే అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చూడవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ అంటే ఈబీసీ వీళ్ళు మాత్రం 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఇది రిఫండబుల్ అండి. మనం గన ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి గన అటెండ్ అయితే ఎవరైతే 500 రూపాయల ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళకి 400 రూపాయలు మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అనేది చేస్తారనమాట. ఎవరైతే 250 రూపాయల ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత మీకు 250 రూపాయలు కూడా మన బ్యాంక్ అకౌంట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫీజు అనేది రిఫండబుల్ ఫీజు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వస్తే ఆన్లైన్లోనే మనము ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే సో ఈ సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి మొత్తం 5 స్టేజ్ల్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ CBT 1, అలాగే సెకండ్ స్టేజ్ CBT 2, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా 5 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. మొదటగా ఫస్ట్ స్టేజ్ CBTకి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ CBTకి అటెండ్ అవ్వండి అంటూ కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. ఆ కాల్ లెటర్లు మనం డౌన్లోడ్ చేసుకొని మనము ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మనకి మొత్తంగా 60 minutes టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 hour మాత్రమే మనకి టైం అనేది ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి 75 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ కూడా మనకి 75. ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మినిమం మనం క్వాలిఫై అవ్వాలి అంటే పాస్ మార్క్స్ ఎన్ని అంటే అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 40%, ఓబీసీకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% ఆఫ్ మార్క్స్ వస్తే మనకి మినిమం పాస్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇందులో కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి CBT 2 అనేది కండక్ట్ చేస్తారు. అయితే CBT 1లో సిలబస్ ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది మనకి సిలబస్గా ఉంటుంది. ఇక సెకండ్ స్టేజ్ CBTకి సంబంధించి మనకి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ ఏ మరియు పార్ట్ బి. పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 hours 30 minutes టైం అనేది ఉంటుంది. టోటల్గా 175 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించి 90 minutes టైం అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బికి సంబంధించి 60 minutes టైం అనేది ఉంటుంది. 75 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి 1/3 ఉంటాయి. ఇక మినిమం మనం క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ మరియు ఎకనామీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రీమిలర్ అయితే 30%, ఎస్సీ అయితే 30%, ఎస్టీ అయితే 25% మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అయ్యాము అని అర్థం అనమాట. ఇక సిలబస్ అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏకి సంబంధించి మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మనకి పార్ట్ ఏలో ఉంటుంది.
పార్ట్ బికి సంబంధించి ఏదైతే రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే మనం ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ ఏదైతే సబ్జెక్ట్స్ చదివామో మన గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అయితే పార్ట్ బి అనేది ఓన్లీ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల్ని ఫైనల్ సెలక్షన్కి మేము తీసుకోము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది dgt.go.in అనే వెబ్సైట్లో ఉంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రిలేటెడ్ ఫీల్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే దాంట్లో రిలేటెడ్గా ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి దీని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. మనకి మొత్తంగా నియర్లీ తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి తెలుగు, ఇంగ్లీష్ ఇంకా వేరియస్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో వాటన్నిటిలో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి 10th తర్వాత ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ ఇందులో కూడా మనకి ట్రేడ్స్ ఇచ్చారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్ మెషినిక్స్, అలాగే ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మిషనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వీటిలో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ ఇన్ లీవ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అదే మనకి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి ఇనిషియల్గా బేసిక్ పే అనేది 19,900 ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్లో 25,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 45,000 నుంచి 50,000 మధ్యలో మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.